వెల్కమ్ టు యూపీఎస్సీ యూనివర్స్. సో మనం ఈ సెషన్లో కొన్ని ముఖ్యమైన కరెంట్ పాలిటీ అదేవిధంగా ఎకానమీకి సంబంధించిన ఇష్యూస్ని చూద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ప్రాధాన్యం ఉన్న అంశము గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయినా అంటే తెలంగాణలో ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉన్నది అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్, ఈ రెండింటిలోకి కూడా ఉపయోగపడే ఒక కీలకమైన జడ్జిమెంట్ అనేది మనకు వెలువడింది. సో అదేంటనంటే రైట్ అగైనెస్ట్ ద అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. సో క్లైమేట్ చేంజ్ అనంటే పర్యావరణ మార్పు. సో అందరికీ తెలిసిందే పర్యావరణ మార్పు, రైట్. సో పర్యావరణానికి మానవ హక్కులకు మధ్య సంబంధం ఉంది అని తెలియజేసే ఒక కీలకమైన జడ్జిమెంట్ను సుప్రీంకోర్టు వెలువరించింది. సో ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ఈ రెండు కూడా ప్రాథమిక హక్కులు అన్న సంగతి మనకు తెలిసిందే. సో ఆర్టికల్ 14లో మనకేముంటుంది? ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా, అంటే చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ. ఆర్టికల్ 21లో మనకు రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, సో వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు, ఈ రెండు ఉంటాయి. ఈ రెండు హక్కుల్లో మనకు మంచి పర్యావరణం పొందడం అన్నది మనకున్న ఒక ప్రాథమిక హక్కు అని చెప్పి సుప్రీంకోర్టు ఒక కీలకమైన జడ్జిమెంట్ ఇచ్చింది, రైట్. సో మనకు పర్యావరణ మార్పు వల్ల ఏదైతే నష్టపోతున్నామో అది ఈ రెండు ప్రాథమిక హక్కుల నష్టంగానే భావించాల్సి ఉంటుందని చెప్పి తొలిసారిగా మనకు భారతదేశంలో సుప్రీంకోర్టు పేర్కొంది. సో చాలా ముఖ్యమైన అంశంగా మనం చెప్పుకోవాలి. ఎందుకనంటే మనకు ఈ ప్రాథమిక హక్కుల్లో పర్యావరణం వల్ల జరిగే నష్టాన్ని ఇప్పటి వరకు ఎక్కడ కూడా చేర్చలేదు, రైట్. అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల వల్ల కానీ లేదా నేరుగా భారత పార్లమెంట్ కానీ సో మంచి పర్యావరణం అన్నది పౌరుడుకుండే ప్రాథమిక హక్కు అని చెప్పి గతంలో చూచాయిగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ నేరుగా మనకి ఇప్పుడు ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 21 అన్నది పర్యావరణ మార్పుకు సంబంధించిన హక్కులని తెలియజేసింది. సో దీన్ని మనం ఏ విధంగానంటే మెయిన్స్లో కూడా వినియోగించుకోవాల్సి ఉంటుంది. సో పర్యావరణాన్ని మెరుగు చేసే బాధ్యత రాజ్యానిదే అవుతుంది. సో మెరుగైన పర్యావరణం ఇయ్యని పక్షంలో ఖచ్చితంగా అది ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 వైలేట్ కిందికే వస్తుంది. సో మనకు ప్రాథమిక హక్కులు కంపల్సరీగా అమలు కావాలి అన్నమాట. సో లేదంటే న్యాయస్థానం అప్రోచ్ కావచ్చు. ఆ విధంగా ఈ జడ్జిమెంట్ అనేది మనకు ఉంది. మరి ఈ అంశానికి సంబంధించి గతంలోని తీర్పులు ఇంకా క్వశ్చన్స్ ఇవి కూడా అన్ని కూడా చూద్దాము. సో ముందుగా మనకు చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. ఈక్వాలిటీ బిఫోర్ లా వాస్ టేకన్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా వాస్ టేకన్. ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అన్నాం కదా. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా వాస్ టేకన్ ఫ్రమ్ యూకే అన్నాడు. సో ఓన్లీ ఏ ఈజ్ ట్రూ, ఓన్లీ బే ఈజ్ ట్రూ, నన్ ఈజ్ ట్రూ, బోత్ ఆర్ ట్రూ అన్నాడు. ఇక్కడ నన్ ఈజ్ ట్రూ అన్నది మనకు సరైన సమాధానం. ఈ రెండింటిలో ఏది కూడా సరి అయింది కాదు, ఓకే. రెండింటిలో ఏది కూడా సరి అయింది కాదని చెప్పుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కొన్ని అంశాలు క్లారిటీ తీసుకుందాం. మనకు మొత్తం ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా మనం యుఎస్సి నుంచి స్వీకరించాం. అయితే కొన్ని మధ్యలో మనం ఇతర దేశాల నుంచి కూడా స్వీకరించాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 32 ఉన్నది, రిట్స్ ఇస్తారు. ద సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 ప్రకారం రిట్స్ను జారీ చేస్తుంది, అది యూకే నుంచి స్వీకరించినాం. మరి ఇక్కడ ఆర్టికల్ 14లో మనకు రెండు అంశాలు ఉంటాయి, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్పి. ఇందులో ఈక్వాలిటీ బిఫోర్ లా యూకే నుంచి స్వీకరించినాం, రైట్. సమన్యాయానికి సంబంధించింది. ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా ఇది మళ్ళీ యూఎస్ఏ నుంచి స్వీకరించినాం. కానీ స్టేట్మెంట్ ఈక్వాలిటీ బిఫోర్ లా వాస్ టేకన్ ఫ్రమ్ యూఎస్ఏ, అటు ఉన్నది. కాబట్టి రెండు స్టేట్మెంట్లు మనకు సరికానివే ఎంచుకోవాలి. కాబట్టి ఆప్షన్ 3 మనకు ఆన్సర్ అవుతుంది. సో ఈ మధ్య కాలంలో ఫ్యాక్ట్స్ ఫిగర్స్ అటు ఇటుగా మార్చి మనకు ఎక్కువ క్వశ్చన్స్ ఎగ్జామినేషన్స్లో వస్తున్నాయి, రైట్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు ఫండమెంటల్ రైట్స్ ఎన్వైర్మెంట్.
సో ఇది ఫండమెంటల్ రైట్స్ అంటే ఏం లేదు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆర్ రిలేటెడ్ టు ఎన్వైర్మెంట్ అని అంటున్నాడు. సో పర్యావరణానికి సంబంధించిన ఆర్టికల్స్ కింది వానిలో ఇవి అన్నాడు. సో 48A 51A 48A 51A. సో ఈ రెండిట్లో ఓకే, ఈ రెండిట్లో ఏవి మనకు పర్యావరణానికి సంబంధించినవి ఓకే అని మనకు అడుగుతున్నాడు. సో రెండు కూడా బోత్ ఈ రెండు కూడా మనకు పర్యావరణానికి సంబంధించినవి. 48A ప్రకారం మనకు ఈ 48A అనేది ఎందులోకి వస్తుంది? డిపిఎస్పి. డిపిఎస్పి అంటే మనకు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఓకే, సో ఆదేశిక సూత్రాలు భాగం 4లో ఉంటాయి. ఐలాండ్ స్వీకరించడం. ఇందులో ఏం చెప్తుంది? పర్యావరణాన్ని పరిరక్షించాలి, రైట్. సో గోవధ ఇలాంటి అంశాలన్నీ కూడా మనకున్నాయి. మనకు ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించిందా కాదా అనేది చూడాలి ఇక్కడ. నెక్స్ట్ 51A కూడా మనకు పర్యావరణానికి సంబంధించింది. సో పర్యావరణాన్ని పరిరక్షించడం ఇది ప్రతి ఒక్క పౌరుడి బాధ్యతగా మనకి ఈ ఆర్టికల్ చెప్పింది. సో రెండు కూడా ఎన్వైర్న్మెంట్కు సంబంధించినవి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 21A వాజ్ యాడెడ్ త్రూ విచ్ అమెండ్మెంట్ యాక్ట్ అన్నాడు. ఆర్టికల్ 21A అనేది ఏ ఆర్టికల్ ప్రకారం మనకు రాజ్యాంగంలో చేర్చారని అడుగుతున్నాడు. ఓకే, సో దీనికి 86, 89, 52, 70 అన్నాడు. సరైన సమాధానం 86th అమెండ్మెంట్ యాక్ట్, 86వ రాజ్యాంగ సవరణ చట్టము. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకే, సో 82nd అమెండ్మెంట్ యాక్ట్, 82nd అమెండ్మెంట్ యాక్ట్ అండ్ 86th. ఓకే, 86వ రాజ్యాంగ సవరణ చట్టం. సో 21A మనకు ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా అందిస్తుంది. ప్రాథమిక హక్కు. బేసిక్ ఎడ్యుకేషన్ ఈజ్ ఏ ఫండమెంటల్ రైట్. 6 to 14 years ఉన్న వాళ్ళకి 86th అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం 21కు 21A చేర్చారు. ఇప్పుడు కూడా మనకు జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది? మెరుగైన పర్యావరణం లేకపోవడం అన్నది ఇట్స్ ఎ డ్యామేజ్ ఆఫ్ ఆర్టికల్ 14 and 21 అని చెప్పింది. కాబట్టి 21కి సంబంధించిన అంశం కూడా తెలుసుకోవాలి. మరి మనకు 89th అమెండ్మెంట్ యాక్ట్లో ఏమున్నదంటే గతంలో నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అని ఉండింది. దీన్ని నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీ అని ఉండింది. దీన్ని విడదీసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అని మరొక బాడీని క్రియేట్ చేశారు. అండ్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం మనకు యాంటీ డిఫెక్షన్ లా ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లా అంటే ఫిరాయింపు నిరోధక చట్టం. ఈ 52వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్ను చేర్చినారు. మరి ఈ 10వ షెడ్యూల్లో మనకు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి 1/3 లేదా అంతకన్నా తక్కువ మంది వెళ్తే వాళ్లను అనర్హులుగా ప్రకటించే హక్కు సభాపతికి ఉంటుంది. అయితే 91వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 1/3ని కాస్త 2/3గా మార్చినారు. సో ఇలాంటి విషయాలు మనకు ఎక్కువ అడుగుతున్నారు. ఇటీవలి కాలంలో మనకు ఫిరాయింపు నిరోధక చట్టం అన్నది వార్తల్లో కూడా ఉన్నది. ఎందుకు అనంటే ఈ యాంటీ డిఫెక్షన్ లాకు సంబంధించి ఇంకా ఈ చట్టాన్ని మరింత సమర్థంగా తయారు చేయాలని మహారాష్ట్ర స్పీకర్ నేతృత్వంలో ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. ఎవరు ఏర్పాటు చేశారంటే లోక్సభ స్పీకర్, 17వ లోక్సభ స్పీకర్ మనకు ఏర్పాటు చేసినారన్నమాట, రైట్. సో మనకు ఈ సంవత్సరం 74వ అఖిల భారత సభాపతుల సమావేశం, ఆల్ ఇండియా ఓకే చైర్ ఆఫ్ ద హౌసెస్ సమ్మిట్ మనకు ముంబైలో జరిగింది. అప్పుడు దీన్ని ఏర్పాటు చేశారు. 70వ రాజ్యాంగ సవరణ ఏమో రాష్ట్రపతి ఎన్నికల్లో ఢిల్లీ, పుదుచ్చేరి ఎమ్మెల్యేలకు కూడా అవి 2 కేంద్రపాలిత ప్రాంతాలు కదా, ఆ 2 కేంద్రపాలిత ప్రాంతాలు కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన అంశము, రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే మనకు జడ్జిమెంట్స్ కనుక చూస్తే సి మెహతా వర్సెస్ కమల్నాథ్, ఇవి చాలా ఇంపార్టెంట్. 1996లో వచ్చింది. Any disturbance of basic environment elements is a hazardous to life within the meaning of Article 21. సో Article 21లో మనకి ఏమున్నదంటే జీవించే హక్కు, ఓకే, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు. సో మనకి ఈ కేసులో ఏమని చెప్పిందంటే పర్యావరణానికి ఏదైనా చిన్న హాని జరిగితే అది ఆరోగ్యం పైన, మనిషి జీవితం పైన ప్రభావితం చూపిస్తుంది. అంటే ఆర్టికల్ 21 అనేది ఎఫెక్ట్ అవుతుందని చెప్పి సి మెహతా వర్సెస్ కమల్నాథ్ కేసులో చెప్పారు. అదేవిధంగా వీరేందర్ గౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా. సో ఈ కేసులో రికగ్నిషన్ దట్ ద రైట్ టు ఏ క్లీన్ ఎన్వైర్న్మెంట్ యాజ్ అన్ ఇంటిగ్రల్
ఫేసెట్ ఆఫ్ ద రైట్ టు హెల్తీ లైఫ్. సో ఆరోగ్యవంతమైన జీవితానికి ఓకే మనకు పర్యావరణం చాలా మంచిది. సో మనకు జీవించడం అంటే ఏదో జీవిస్తున్నాం కదని కాదు, పూర్తి స్థాయిలో ఆరోగ్యవంతంగా ఓకే మనిషి జీవించాలి. సో అన్ని రకాల ఆరోగ్యం అలాంటి చెడిపోకూడదా అని అంటే సో అవి ఓకే సహజంగా జరిగే ప్రక్రియలకు సంబంధం కాకుండా కేవలం పర్యావరణాన్ని బాగా చేసుకోకపోవడం మూలంగా, పర్యావరణాన్ని డ్యామేజ్ చేయడం మూలంగా హెల్త్ ఇంపాక్ట్ అయితే అది కూడా ఆర్టికల్ 21 వయలేట్ అవుతుంది అని అర్థం. సో మనకు ఈ విద్యా హక్కు 21A బేసిక్ ఎడ్యుకేషన్ ఫండమెంటల్ రైట్ ఇచ్చినప్పుడు కూడా ఏమని చెప్పింది కోర్టు? జీవించడం అంటే ఏదో పుట్టామో పెరుగుతున్నామని కాదు, సమాజంలో గౌరవం పొందాలి. గౌరవం పొందాలంటే చదువు ఉండాలి. సో ఉన్నత చదువు ఉండాలి అంటే కనీసం బేసిక్ ఎడ్యుకేషన్ ఉన్న తర్వాత ఉన్నత విద్యకి వెళ్ళొచ్చు. అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అనేది గౌరవంగా జీవించే హక్కునిస్తుంది. జీవించే హక్కు ఊరికే జీవించడం కాదు, గౌరవంగా జీవించడం అని చెప్పింది. సేమ్ ఇక్కడ కూడా అదే రకమైనది. సో జీవించడం అంటే ఏదో పూర్తి కాలుష్య వాతావరణంలో డ్యామేజ్ అయిన ఎన్వైరన్మెంట్ మధ్య జీవించడం కాదు, మంచి వాతావరణంతో పెరగాలి, అదొక ప్రాథమిక హక్కు అని చెప్పి వీరేందర్ గౌర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ హర్యానా కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. సో రెండు కూడా చాలా ముఖ్యమైన అంశాలే, రైట్. సో ఇది అండ్ నెక్స్ట్ మనకు అటు రాజ్యాంగం కావచ్చు లేదా ఇటు మనకు ఓకే ఎకానమీ కావచ్చు, ఇది మరొక కీలకమైన అంశం. సో మనోజ్ పండా అనే అతన్ని మనకు 16వ ఆర్థిక సంఘంలో పూర్తి స్థాయి సభ్యుడిగా రాష్ట్రపతి నియమించినారు. సో 16th ఫైనాన్స్ కమిషన్ మనకు ఆల్రెడీ ఈ ఫైనాన్స్ కమిషన్ మెంబర్స్ అందరిని ప్రకటించినారు. సో అన్నీ కూడా చెప్తాను నేను. అరవింద్ పానగారి నేతృత్వంలో మనకి ఈ కమిషన్ ఏర్పాటైన సంగతి మీకు తెలిసిందే. సో మనకు ఓకే అరవింద్ పానగారియా గతంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్గా, ఇంకా చెప్పాలంటే నీతి ఆయోగ్ మొట్టమొదటి వైస్ చైర్మన్గా పనిచేసిన ఘనత ఆయనకున్నది. ఆయన నేతృత్వంలో ఏర్పాటైన కమిటీలో తాజాగా మనోజ్ పాండాను పూర్తి స్థాయి సభ్యుడిగా నియమించారు. మరి దీనికి సంబంధించి ఏం చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్రైటీరియా ఆఫ్ 10th ఫైనాన్స్ కమిషన్ ఇన్ షేరింగ్ ట్యాక్స్ అమౌంట్. సో పన్నుకు సంబంధించిన ఓకే అమౌంట్ను డిస్ట్రిబ్యూట్ చేయడంలో 15వ ఆర్థిక సంఘం ఎంచుకోనిది ఏదన్నాడు. సో ఇక్కడ కొంత క్లారిటీ ఇస్తాను. మనకు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటవుతుంది. మనకు 2021 నుంచి 2026 వరకు 5 సంవత్సరాలకు గాను వర్టికల్ అండ్ హారిజెంటల్ ఈ నిధుల పంపకాన్ని ఫైనాన్స్ కమిషన్ చెప్తుంది. వర్టికల్ అంటే మొత్తం పన్నులకు సంబంధించిన అమౌంటులో కేంద్రానికి ఎంత, రాష్ట్రాలకు ఎంత అని చెప్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది కేంద్రం అనుకోండి, కేంద్రం ఎంత తీసుకోవాలి, రాష్ట్రాలు ఎంత తీసుకోవాలి, అదొకటి చెప్తుంది. నెక్స్ట్ ఏ రాష్ట్రం ఎంత తీసుకోవాలి, ఓకే ఏ రాష్ట్రం ఎంత తీసుకోవాలి అని చెప్పి కూడా మనకు ఆర్థిక సంఘం తెలియజేస్తుంది. ఇలా మరి ఏ రాష్ట్రానికి ఎంత అన్నప్పుడు కొన్ని క్రైటీరియాస్ తీసుకుంటుంది ఫైనాన్స్ కమిషన్. ఈ అంశం ఇంత వెయిటేజ్, ఈ అంశానికి ఇంత వెయిటేజ్ అని తీసుకుంటుంది. జనాభా కావచ్చు, విస్తీర్ణం ఇట్లాంటివి తీసుకుంటుంది. సో మరి మనకేమంటున్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నైట్ క్రైటీరియా 15th ఫైనాన్స్ కమిషన్. సో 15th ఫైనాన్స్ కమిషన్ మనకు ఎన్కే సింగ్ నేతృత్వంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో లేని క్రైటీరియా ఏది అని అంటున్నాడు. సో పాపులేషన్, అగ్రికల్చర్ డిపెండెంట్ పాపులేషన్, ఏరియా ఆఫ్ స్టేట్, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్, ఇందులో లేనిది ఏది అంటున్నాడు. మరి దీనికి సరైన సమాధానం 2 అనేది లేదు. ఓకే పాపులేషన్ ఉంది, ఏరియా ఉంది, ఓకే డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఉంది, అండ్ అదేవిధంగా మనకు ఇన్కమ్ డిస్టెన్స్ ఉంది. అంటే అధిక తలసరి ఆదాయం ఉన్న దేశం రాష్ట్రంతో పోలిస్తే ఎంత తక్కువ ఒక రాష్ట్రం ఉంది అని చెప్పి, అదేవిధంగా ఎన్వైర్న్మెంట్ ఓకే పర్యావరణం, అడవులు సంబంధించినది కూడా ఉన్నది. 15వ ఆర్థిక సంఘం ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుంది అంటే పాపులేషన్ అంటే జనాభా, ఏరియా అంటే రాష్ట్ర విస్తీర్ణం, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్. సో ఇది ఒకటి. సో జనాభా తగ్గుదల ఏ విధంగా ఓకే కట్టడి ఎట్లా ఉన్నది, ఈ అంశం తీసుకున్నది. సో ఈ విధంగా రకరకాల అంశాలను తీసుకొని 15వ ఆర్థిక సంఘం మనకు ఈ రాష్ట్రాలకు పన్నులను విభజించేసింది. అందులో లేనిది ఏదన్నాడు, అగ్రికల్చర్ డిపెండెంట్ పాపులేషన్ అన్నది లేదు. ఓకే సో ఈ అంశం మనకున్నది. అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
మరి ఓకే 15th ఫైనాన్స్ కమిషన్ ఏ అంశాలు తీసుకుంది, ఎంత వెయిటేజ్ తీసుకుంది కూడా ఇస్తున్నాం ఇక్కడ. సో పాపులేషన్ జనాభాని తీసుకుంది, ఏరియా తీసుకుంది, ఇన్కమ్ డిస్టెన్స్, సో ఆదాయ దూరం, అధిక తలసరి ఆదాయం ఉన్న రాష్ట్రంతో పోలిస్తే ఒక రాష్ట్ర ఆదాయం ఎంత దూరంలో ఉందని. ఫర్ ఎగ్జాంపుల్ అధిక తలసరి ఆదాయం, ఒక రాష్ట్ర తలసరి ఆదాయం 100 అనుకోండి, మరొక రాష్ట్రానికి 20, సో ఎంత దూరం ఉంది చూస్తాడు. చూసి ఎక్కువ దూరం ఉందనుకోండి, అంతగా డెవలప్ చేయని స్టేట్, వాళ్ళకి ఎక్కువ ఫండింగ్ ఇవ్వడం అట్లా. అదేవిధంగా ఫారెస్ట్ ఇకాలజీ, అడవులు పర్యావరణం, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, పన్ను అండ్ విత్త నిర్వహణ సామర్థ్యం అన్నమాట, అండ్ డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్ ఇట్లా ఇవి తీసుకొని దీనికి ఇంత వెయిటేజ్ ఇచ్చాడు. పాపులేషన్కు 15%, ఏరియాకు 15%, ఇన్కమ్ డిస్టెన్స్కు 45%, ఫారెస్ట్ ఇకాలజీకి 10%, ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్కు 2.5%, డెమోగ్రాఫిక్ పర్ఫార్మెన్స్కు 12.5%. సో మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆర్థిక సంఘం ఒక్కొక్క ప్రయారిటీని తీసుకుంటూ ఉంటుంది. 15వ ఆర్థిక సంఘం తీసుకున్నాను ఇది ఇమ్మీడియట్గా ఇప్పుడు 2026 వరకు కూడా మనకి ఇదే అమలవుతుంది. ఓకే, సో 16వ ఆర్థిక సంఘం ఏర్పాటైన 2026 ఆర్థిక సంవత్సరం నుంచి దాని సూచనలు అమలవుతాయి. కాబట్టి ఇవి కంపల్సరీగా ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మరి అదర్ మెంబర్స్ 16th ఫైనాన్స్ కమిషన్లో ఇప్పుడు మనోజ్ పాండా వచ్చి చేరన్నారు కదా. అదర్స్ ఎవరని చూస్తే అజయ్ నారాయణ్ జా, అన్నీ జార్జ్ మాథ్యూ, సౌమ్య కాంత్ ఘోష్, నిరంజన్ రాజ్యాధ్యక్ష, రిత్విక్ రంజన్ పాండే. ఈ రిత్విక్ రంజన్ పాండే సెక్రటరీగా కూడా ఉన్నారు. ఇప్పుడు తాజాగా మనోజ్ పాండే ఫుల్ టైం మెంబర్ అయ్యారు. సో ఈ విధంగా మనకు 16వ ఆర్థిక సంఘం అన్నది ఉన్నది. ఓకే, సో మరి ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చండి, చూస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. టిల్ 10th ఫైనాన్స్ కమిషన్ హ్యావ్ యూజ్డ్ either Godgil or Mukherjee formula for distribution. Next, chairman and members of finance commission are appointed by President of India under Article 290 అన్నారు. మరి ఇందులో సమాధానం ఓకే సరైన సమాధానం కానీ మీరు చూస్తే రైట్, స్టేట్మెంట్ 2 తప్పు. రైట్, ఎందుకనంటే చైర్మన్ అండ్ మెంబర్స్ ఆఫ్ ద ఫైనాన్స్ కమిషన్ ఎస్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్, అంతవరకు కరెక్ట్. కానీ ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 280 ప్రకారం అది సాధ్యమవుతుంది. రైట్, మరి ఫస్ట్ చూస్తే కాన మనకు 10వ ఆర్థిక సంఘం వరకు ఈ ఫైనాన్స్ కమిషన్ నిధులు పంపకం ఓకే, కేంద్రానికి ఎంత, రాష్ట్రాలకు ఎంత, ఏ రాష్ట్రానికి ఎంత, ఇందుకోసం గాడ్గిల్ ఫార్ములా, ముఖర్జీ అంటే ప్రణబ్ ముఖర్జీ, వీళ్ళిద్దరు ఇచ్చిన ఫార్ములా అది కానీ ఇది కానీ ఫైనాన్స్ కమిషన్స్ తీసుకున్నాయి. కానీ 11th ఫైనాన్స్ కమిషన్ నుంచి మాత్రము ఫైనాన్స్ కమిషన్ సొంతంగా తన మెథడాలజీని డెవలప్ చేసుకుంది. ఇంతకుముందు మీకు చూపించినాను కదా, లైక్ మనకు పాపులేషన్, ఏరియా, ఓకే, ఇన్కమ్ డిస్టెన్స్ అండ్ ఎన్వైర్మెంట్ ఇకాలజీ ఇలాంటివి తీసుకుంటూ వస్తున్నాయి. ఓకే, సో ఇలాంటి అంశాలను తీసుకున్నాయి అన్నమాట. యాక్చువల్గా ఇక్కడ మనకు ప్రతిసారి మనకు 11th ఫైనాన్స్ కమిషన్ నుంచి కూడా పాపులేషన్ అంటే 1971 పాపులేషన్ తీసుకున్నారు. కానీ 2000 ఈ 15th ఫైనాన్స్ కమిషన్ మాత్రం 2011 పాపులేషన్ తీసుకున్నది. సో మరి 1971 పాపులేషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే అన్ని రాష్ట్రాల్లో దాదాపు అటు ఇటుగా ఈక్వల్ జనాభా ఉండడం. కానీ 1971 నుంచి మనం ఏం చేసినాం, పాపులేషన్ పాలసీస్ ఇంప్లిమెంట్ చేసినారు. అంటే పెరుగుతున్న జనాభాను కట్టడి చేసే కొన్ని సూచనలు చేసినారు. అయితే కొన్ని రాష్ట్రాలు దీన్ని సమర్థంగా అమలు చేస్తే కొన్ని రాష్ట్రాలు చేయలేదు. మరి అమలు చేయని రాష్ట్రాలకు జనాభా పెరుగుతుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఫండింగ్ వెళ్ళకుండా ఎప్పుడు 1971 తీసుకుంటూ వస్తున్నారు. రైట్, మరి ఇప్పుడు 2011 జనాభా కానీ తీసుకుంటే జనాభా కట్టడి చేసిన రాష్ట్రాలకు నష్టం జరుగుతుంది. ఆ నష్టం జరగకుండా డెమోక్రటిక్ పర్ఫార్మర్ మనకు ఓకే అది కూడా చేర్చి వాళ్ళకి న్యాయం చేసింది అనమాట 15th ఫైనాన్స్ కమిషన్. ఓకే, సో కాబట్టి ఇందులో సెకండ్ది తప్పు, ఫస్ట్ది కరెక్ట్ అనమాట. ఓకే, సో ఇవి ముఖ్యమైన ఓకే ఈ రోజుకు సంబంధించిన అంశాలు. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్.